కొండపై క్యాంపింగ్, వారాంతాల్లో కొండల దారి పడుతున్న సిటిజనులు ఎందుకు? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఢిల్లీ సీఎం పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా లేఖను ఎల్జీకి సమర్పించిన కేజ్రీవాల్. బుల్డోజర్ యాక్షన్పై సుప్రీంకోర్టు స్టే, కోర్టు అనుమతి లేకుండా కూల్చివేతలు వద్దనే ఆదేశం. ఫుట్పాత్లో రోడ్ల విస్తరణ, జలవనరులకు మినహాయింపు. జన్మదినం రోజు భువనేశ్వర్లో ప్రధాని మోదీ పర్యటన, పీఎం ఆవాస్ యోజన లబ్ధిదారులతో మాటామంతి. ఆసియా ఛాంపియన్స్ హాకీ ట్రోఫీ విజేతగా భారత్, ఫైనల్లో చైనాపై 1-0 తేడాతో టీమిండియా గెలుపు. 5 సార్లు ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకున్న భారత్. చెలో విజయవాడ కార్యక్రమం చేపట్టిన పీహెచ్సీ వైద్యులు. బెజవాడ ధర్నా చౌక్లో శాంతియుతంగా నిరసన, తక్షణమే జీవో నెంబర్ 85ను రద్దు చేయాలని డిమాండ్. దర్శకుడు త్రివిక్రమ్పై ఆరోపణలు చేస్తూ నటి పూనం కౌర్ సంచలన ట్వీట్. గతంలో త్రివిక్రమ్పై సినీ పెద్దలకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. తాను రాజకీయంగానూ ఎంతో ఇబ్బందులకు గురయ్యానన్న పూనం కౌర్. సినీ ఇండస్ట్రీలో మహిళల రక్షణకు గైడ్ లైన్స్ లేవు. జానీ మాస్టర్ వివాదం కమిటీ పరిశీలనలో ఉందన్న నటి ఝాన్సీ. సినీ పరిశ్రమలో మహిళలకు ధైర్యం ఇవ్వలేకపోతున్నాం. సినీ పరిశ్రమలో ఆడపిల్లలను ఇష్టం వచ్చినట్లు వాడుకుంటున్నారు. లైంగిక వేధింపుల ఘటనలు చాలా జరుగుతున్నాయన్న తమ్మారెడ్డి భరద్వాజ్. ట్యాంక్ బండ్ దగ్గర కోలాహలం, నిమజ్జనం వేళ భారీగా తరలివస్తున్న భక్తజనులు. గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్రలో వేలాదిగా పాల్గొన్న భక్తజనం. హైదరాబాద్లో కొనసాగుతున్న వినాయక నిమజ్జన వేడుక, నిమజ్జన శోభాయాత్రను పర్యవేక్షిస్తోన్న సివి ఆనంద్. చిత్తూరు జిల్లా పోలీసుల అత్యుత్సాహం, చౌడేపల్లి వద్ద ఎంపీ మిథున్ రెడ్డి కాన్వాయ్ను అడ్డుకున్న పోలీసులు, కార్యకర్తల సమావేశానికి హాజరు కానీయకుండా ఆంక్షలు. దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి హౌస్ అరెస్ట్. వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులను నిరసించిన ఎమ్మెల్యే. బొలిశెట్టి సత్యనారాయణపై విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆగ్రహం. బీజేపీతో కుమ్మక్కై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ ఆగ్రహం. బొలిశెట్టిని జనసేన నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్. 3వ దశ వరద సహాయక కార్యక్రమాలకు వైఎస్ఆర్సీపీ శ్రీకారం. 50,000 బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. బాధితులకు ఇచ్చే సాయాన్ని రాజకీయ కోణంలో చూడొద్దన్న ఎమ్మెల్సీ బొత్స. కొల్లేరు ముంపు ప్రాంతాలను పరిశీలించిన సిపిఐ, రైతు సంఘం నాయకులు. ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో విఫలమైందన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. హైదరాబాద్ బాలాపూర్ గణేష్ లడ్డూకు రికార్డ్ ధర. 30,01,000 రూపాయలతో లడ్డూ సొంతం చేసుకున్న కొలను శంకర్ రెడ్డి. హైదరాబాద్లో రేపు ఉదయం 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు. 733 సీసీ కెమెరాలతో నిమజ్జన పర్యవేక్షణ. గ్రేటర్లో మద్యం షాపులు బంద్. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్స్లో తెలంగాణ విమోచన దినోత్సవం. పాల్గొన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్, ఈటల. తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుకోవడం గర్వంగా ఉంది. ప్రతి ఏటా సెప్టెంబర్ 17న నిర్వహిస్తామన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజాపాలన కార్యక్రమం. పాల్గొన్న సీఎం రేవంత్, మంత్రులు, ఉన్నతాధికారులు. హైడ్రా వెనుక రాజకీయ కోణం లేదు, నా స్వార్థం లేదు. లేక్ సిటీని ఫ్లడ్ సిటీగా మార్చారన్న సీఎం రేవంత్. ఖమ్మంలో ఘనంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం. జాతీయ జెండాను ఎగరవేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తెలంగాణ భవన్లో జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఎగరవేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటుకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నిరసనలు. తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన కేటీఆర్. సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకు? ఢిల్లీ మెప్పు కోసం సీఎం రేవంత్ పనిచేస్తున్నారన్న కేటీఆర్. సచివాలయంలో రాజీవ్ విగ్రహ ఏర్పాటును నిరసిస్తూ సిద్దిపేటలో తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకం. ప్రభుత్వ చర్యలు తెలంగాణ ప్రజలను కించపరిచేలా ఉన్నాయంటూ బీఆర్ఎస్ నేతల ఆగ్రహం. తిరుపతిలో చోరీకి గురైన 310 సెల్ ఫోన్లను రికవరీ చేసిన పోలీసులు. బాధితులకు మొబైల్స్ అందజేసిన జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు. ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా అతిషి,
తిరిగి కేజ్రీవాల్ను చీఫ్ మినిస్టర్ చేయడమే లక్ష్యమన్న కొత్త సీఎం. అతిషి డమ్మీ సీఎం, ఢిల్లీని దేవుడే కాపాడాలి. ఆప్ ఎంపీ స్వాతి మాలివాల్ విమర్శలు. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధం. ఈవీఎంలు, ఎన్నికల సామాగ్రితో పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్న సిబ్బంది. ముంబైలో లాల్ బాగ్చా రాజా గణపతి నిమజ్జనం, గణేష్ విసర్జన్ యాత్రకు తరలివచ్చిన వందల మంది. ముంబైలోనే 1000కి పైగా గణేష్ విగ్రహాల నిమజ్జనాలు. పుణేలో ఘనంగా గణపతి నిమజ్జనాలు, కలర్ఫుల్గా సాగిన డోల్ తాషా గణపతి ఉత్సవాలకే హైలైట్. దేశవ్యాప్తంగా స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు. హైదరాబాద్లో 75,050 రూపాయలకు చేరిన 24 క్యారెట్ల గోల్డ్ రేట్. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు. సెన్సెక్స్ 90, నిఫ్టీ 34 పాయింట్ల చొప్పున లాభం.